గారిని బలహీన వర్గాల నాయకుడు 5 దశాబ్దాలు మీకోసమే కొట్లాడిన రాజ్యసభ సభ్యులు మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు యువ మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, నవీన్ యాదవ్ గారిని, మిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, మరో శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, మరో మిత్రుడు బలహీన వర్గాల గొంతుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, బలహీన వర్గాల సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులను, ప్రాణ సమానులైన యువమిత్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేలాదిగా హాజరయ్యి ఆదర్శ పురుషుడైన జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా సందర్భాలలో చాలా ప్రదేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని లేదా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని లేదా జ్యోతిబా పూలే విగ్రహాన్ని లేదా శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ విగ్రహాల దగ్గరికి జయంతి వర్ధంతుల సందర్భంగా వారిని స్మరించుకోవడానికి, వారు చేసిన గొప్పతనాలను మాట్లాడుకోవడానికి మనం వేదికలుగా చూస్తూ ఉంటాం, వేదికలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మిత్రులారా, ఇక్కడున్న యువ మిత్రులు ముఖ్యంగా మా చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈనాడు స్ఫూర్తిగా తీసుకోవలసింది, ఎక్కడైతే ప్రజా కూడలి ఉందో అది గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, లేదా ఈరోజు హైదరాబాదు నగర నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో కావచ్చు, ఒక పక్కన అంబేద్కర్, మరొక పక్కన జ్యోతిబా పూలే, చౌరస్తాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఈ విగ్రహాలు అన్నీ వర్ధంతులు జయంతులు జరుపుకోవడానికే కాదు, మనం ఈ ప్రాంతం గుండా ఎప్పుడు ప్రయాణించినా ఈ గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలను, వారి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితో మనం విద్యలో రాణించాలి, సామాజిక చైతన్యంతో వ్యవహరించాలి, సమాజ అభివృద్ధి కోసం పాటుపడడానికి వీళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి ఈనాడు ఇక్కడ వీళ్ళ విగ్రహావిష్కరణలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నెక్లెస్ రోడ్ చౌరస్తా ఒక అద్భుతమైన చౌరస్తా. ఇక్కడికి వస్తే కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న ఈ చౌరస్తాలో నిలబడితే నిలువెత్తు విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అట్టడుగు వర్గాల నుంచి, సమాజ నిర్లక్ష్యాన్ని నుంచి ఈరోజు ఆకాశమంతా ఎత్తుకెదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఓటు హక్కునివ్వడం ద్వారా ఓటునే ఆయుధంగా పాలకులను ఎన్నుకోవడానికి, క్రమశిక్షణ తప్పిన పాలకులను శిక్షించడానికి ఈనాడు ఓటు హక్కు అందించిన గొప్ప ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆవిష్కరించబడ్డారు. అదేవిధంగా సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆనాటి కాలంలో అసలు చదువు అనేదే అందని సమయం, మహిళా చదువు అనేది ఆలోచనకు ఊహకు కూడా అందని సందర్భం. 150-160 సంవత్సరాల క్రితం ఆనాడు జ్యోతిబా పూలే
మనలో చైతన్యం రావాలి అంటే, మన బతుకులు బాగుపడాలి, మన తలరాత మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధంగా మారాలి. చదువుకున్న వాడు ఆదర్శ పురుషుడిగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తారని గుర్తించి 150, 160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు, తన సతీమణిని కూడా చదివించడం ద్వారా మహిళకు చదువు ఎంత ముఖ్యమో జ్యోతిబా పూలే మనకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు. 136 సంవత్సరాల క్రితం మరణించిన ఈనాడు కూడా ఈ తరం మనం వారిని ఆదర్శ పురుషుడిగా భావిస్తున్నామంటే సమాజంలో వారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆలోచన ఎంత ముందస్తుగా ఎంత గొప్పగా వారు ఆలోచన చేసిండ్రో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఆనాడు జ్యోతిబా పూలే చెప్పిందే 136 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మేము అదే విధానాన్ని అదే ఆలోచనని ఈరోజు కొనసాగిస్తున్నాం. నేను పలు సందర్భాలలో ఇక్కడున్న మా యువకులకు తెలుసు, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది, చదువు ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది, చదువు ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపునిస్తుంది. మన చదువే మన తల్లిదండ్రులను మన గ్రామంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో తలెత్తుకొని నిలబడే విధంగా మన తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుందని నేను పదే పదే ఈరోజు చెబుతున్నా. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వివక్షకు లోనైన సమాజంలో విభజన కావించబడ్డ కులాల విభజనను ఈరోజు కులాల నిర్మూలన చెయ్యాలి అనంటే, సామాజిక చైతన్యం తీసుకురావాలి అనంటే బీసీ కులాలు వేరు, ఎస్సీ కులాలు వేరు, ఎస్టీ కులాలు వేరు, మైనారిటీ కులాలు వేరువేరుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడం కాదు, అందరు కలిసి కట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం ద్వారా, ఒకే దగ్గర కూర్చొని తినడం ద్వారా, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈరోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజ్ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం, మీ ఫీజు రియంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా సూచన ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది.